నమస్తే అండి, గోదావరి వంటలకి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెసరట్టు పిండితో పునుగులు. పెసరట్టు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పునుగులు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. పిండి రుబ్బగానే వేసామంటే ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటాయండి ఈ పునుగులు. రెడీ అయిపోయినాయండి పెసర్ల పునుగులు. దీనిపై కారపొడి జల్లుకొని తింటే చాలా బాగుంటుంది. చట్నీ ఏం అక్కర్లేదు, జస్ట్ కారపొడితో మంచి టేస్ట్ ఇస్తాను. కిచెన్లో ఎక్కువసేపు ఉండలేనప్పుడు, నాకు బద్ధకం వేసినప్పుడు ఈ పెసరట్టు పిండిని పునుకులుగా మార్చేస్తూ ఉంటాను. మీకు కూడా నాలా కనిపించినప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఈ ఫుల్ రెసిపీని అయితే మీరు చూడాలనుకుంటే గోదావరి వంటలు అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ రెసిపీని అయితే చూసేయండి.